ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బెండకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసి వాటర్ పోసి నానబెట్టుకున్నాను పులుసు కోసం. నేను ఈ బెండకాయ పులుసులో రొయ్యలు వేద్దాం అనుకుంటున్నానండి. ఈ రొయ్యలు ఇంకా ఐస్ కరగలేదు, సో వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వాష్ చేసుకుని వేసేయడమే. ముందుగా మనం లైటర్ తీసుకుని స్టవ్ వెలిగించుకోవాలి. అండ్ కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. టమాటో పీసెస్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి బెండకాయ పులుసులోకి. ఇవి బాగా మగ్గడానికి కొంచెం ఉప్పు, కర్రీకి సరిపడా పసుపు వేసుకుందాం. వీటిని మళ్ళీ ఒకసారి ఉప్పు పసుపు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం అంతా క్లీన్గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందాక ఉప్పు కొంచెమే వేసాను కదండి, ఇప్పుడు ఇంకొంచెం కర్రీకి సరిపడా కొంచెం ఉప్పు అండ్ కారం వేసుకోవాలి. కారం బాగా మిక్స్ అవ్వాలి కదా. ఒకసారి మనం మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేద్దాం. చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను, అది ఆప్షనల్. నేను వేస్తాను కాబట్టి కర్రీస్లో వేసాను, మీరు వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇప్పుడు మనం ముందుగానే చింతపండు వాటర్లో నానపోసి పెట్టుకున్నాం కదండి, అది నేను ముందే క్లీన్ చేసేసాను, చెత్త అది తీసేసుకుని. చూడండి ఎలా క్లీన్ చేశానో, వాటర్ని సపరేట్ చేసుకున్నాను బాగా. ఇప్పుడు మనం కర్రీలో ఈ చింతపండు పులుసుని వేసేసుకుందాం. మిక్స్ చేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి 10 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత టేస్ట్ చూస్తే అదిరిపోయే బెండకాయ రొయ్యలు పులుసు రెడీ అండి.